My name is A. Anasurya, Assistant Professor of Economics from GDC Narsapur. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్థూల అర్థశాస్త్రం, మ్యాక్రో ఎకనామిక్స్. అసలు అర్థశాస్త్రంలో స్థూల అర్థశాస్త్రం అనేది ఒక భాగం. ఈ స్థూల సూక్ష్మ అర్థశాస్త్రాలని మామూలుగా ఎకనామిక్స్ నుంచి మైక్రోని మ్యాక్రోని ఎకనామిక్స్ నుంచి డివైడ్ చేసి చెప్పిన మొట్టమొదటి ఫేమస్ ఎకనామిస్ట్ 1933లో రాగ్నార్ ఫిష్ అనే ఒక ఆర్థికవేత్త. రాగ్నార్ ఫిష్. సో ఈయనకున్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్. నోబెల్ ప్రైజెస్ అర్థశాస్త్రంలో ఎకనామిక్స్లో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1969లో మొట్టమొదటిసారిగా రాగ్నార్ ఫిష్, టిన్ బార్జన్లకు కలిపి నోబెల్ ప్రైజ్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్లో 1969లో. సో రాగ్నార్ ఫిష్ 1933లోనే సూక్ష్మ స్థూల అనే అర్థశాస్త్రంలో రెండు భాగాలుగా రెండు భావనలను వేరువేరు చేసి ఆ రెండింటి యొక్క స్పెషాలిటీ గురించి చెప్పిన మొట్టమొదటి ఆర్థికవేత్త రాగ్నార్ ఫిష్గా చెప్పవచ్చు. సో మరి దీనికి సంబంధించి అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి, స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి, అసలు అర్థశాస్త్రం అంటే ఏంటి అంత ముందుగా మనం ఇంట్రడక్షన్లోకి వెళ్తే, ఇది గ్రీకు పదాలైన మైక్రో మ్యాక్రో అనే పదాల నుంచి సూక్ష్మ స్థూల అనే పదాలు ఉద్భవించినాయి. గ్రీకు పదాలు మైక్రో మ్యాక్రో. మరి మైక్రోస్ అంటే ఏంటి అంటే ఇది చిన్నది లేదా సూక్ష్మ భాగం అని అర్థం. అంటే స్మాల్ అండ్ మైక్రో అంటే మైక్రో పార్ట్. సో చిన్నదైన అంటే చిన్న చిన్న వాటిని అధ్యయనం చేసేది అని అర్థం మైక్రో అనగా. సో అదేవిధంగా మ్యాక్రోస్ అనగా పెద్దది, లార్జ్ అండ్ టోటల్ అని అర్థం. అంటే ఇక్కడ మ్యాక్రో అనగా పెద్దదైన లేదా స్థూలమైనదని అర్థం. సో దీని యొక్క మీనింగ్ మ్యాక్రో మీనింగ్ లార్జ్, మైక్రో మీనింగ్ స్మాల్. సో ఈ విధంగా మనకి మైక్రో మ్యాక్రో అనే పదాలు గ్రీకు నుంచి ఉద్భవించినవి. వాటి యొక్క అర్థం దాంట్లోనే దాని యొక్క అర్థం ఇమిడి ఉంది. సో స్థూల అర్థశాస్త్రాన్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటాం. స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని ఎందుకంటాము అంటే స్థూల అర్థశాస్త్రం అనేది ఇన్కమ్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ గురించి స్థూలంగా అధ్యయనం చేస్తుంది కాబట్టి, డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటాం. సో మనం ఇక్కడ అంతకంటే ముందుగా మనం స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి అసలు దీని ప్రాముఖ్యత, ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, స్థూల అర్థశాస్త్రంలో ఏ ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అని చెప్పుకుంటూ పోతే, అసలు స్థూల అర్థశాస్త్రం అనగానే మనకు గుర్తు వచ్చే అంశం ఫేమస్ ఎకనామిస్ట్ జేఎం కీన్స్. కానీ జేఎం కీన్స్ కంటే ముందుగానే 18th సెంచరీలోనే వాల్రాస్, విక్సెల్ మరియు ఫిషర్ అనే ఆర్థికవేత్తలు స్థూల అర్థశాస్త్రము దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ని గురించి వాళ్ళు గొప్పగా, అంటే అర్థశాస్త్రం అనేది స్థూల అర్థశాస్త్రం యొక్క భావనలలో ముఖ్యమైన భావన అని వీళ్ళు ముందుగానే 18వ శతాబ్దంలోనే పేర్కొనడం జరిగింది. సో ఆ తర్వాత కాలంలో జేఎం కీన్స్ 1930 తర్వాత స్థూల అర్థశాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ స్థూల అర్థశాస్త్రం అనేది ఎక్కువగా జేఎం కీన్స్ పేరు మీదుగా కీన్స్ యుగమని, కీన్షియన్ యుగమని అలా చెప్పుకోవడం జరుగుతుంది. కీన్షియన్ గురించి చెప్పుకునేటప్పుడు మనకి అసలు అతడు ఎప్పుడు దీనికి స్థూల అర్థశాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనుకుంటే 1930లో మనకి గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, ప్రపంచ మహామాంద్యం వచ్చింది, వరల్డ్ గ్రేట్ డిప్రెషన్ 1929-30లో. సో ఆ కాలంలో దీని నుంచి అంటే గ్రేట్ డిప్రెషన్ అంటే మాంద్యం అంటే అసలు ఏమీ ఉత్పత్తి, వినియోగము, కొనుగోలు, అమ్మకాలు ఏది లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా అసలు ఏది ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒక స్తబ్దమైన పరిస్థితి. దీని నుంచి పరిష్కార మార్గాలు కనుగొనడం కోసం 1930లో జేఎం కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మ్యాక్రోకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మ్యాక్రోకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో జేఎం కీన్స్ కీ రోల్ పోషించడం జరిగింది.
సో ఆ కీ రోల్ పోషించడానికి ముఖ్యంగా అతడి యొక్క గ్రంథం, అతడి యొక్క బుక్ ఏది జేఎం కీన్స్ 1936లో పబ్లిష్ చేసిన ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథంలో స్థూల అర్థశాస్త్రానికి దాని యొక్క ఇంపార్టెన్స్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ గ్రంథం మొత్తం దానికి స్థూల అర్థశాస్త్రానికి ఒక బైబిల్ లాంటి గ్రంథంగా కూడా చెప్పుకోవచ్చు. ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అంటే సాధారణ ద్రవ్య వడ్డీ సిద్ధాంతము అని ఈ సిద్ధాంతాన్ని పేర్కొనడం జరిగింది. అంటే ఈ బుక్ని పేర్కొనడం జరిగింది. ఈ బుక్లో మొత్తం జేఎం కీన్స్ మ్యాక్రో ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ 1936లో పబ్లిష్ అయిన ఈ బుక్. సో దీంట్లో ఏముంది, ముఖ్యంగా ఏమేమి అంశాలు ఇందులో బాగా ఫోకస్ అయినాయి అంటే ప్రొడక్షన్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ అండ్ వీటిని నిర్ణయించే కారకాలు, వీటి డిసైడింగ్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి, ఉద్యోగిత, వాటిని నిర్ణయించే కారకాలే దీని యొక్క లక్ష్యం. దీని యొక్క అంటే స్థూల అర్థశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి మనం దాన్ని ఎలా చెప్పుకుంటున్నాము అంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ వీటి గురించి, వాటి నిర్ణయించే కారకాల గురించి ఫోకస్ చేసింది కాబట్టి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంగా కూడా పేర్కొనడం జరిగింది. సో ఈ మ్యాక్రో ఎకనామిక్స్లో ముఖ్యంగా జేఎం కీన్స్ ఎక్కువగా డిమాండ్ని ఫోకస్ చేయడం జరిగింది. అంటే డిమాండు, దానికి సంబంధించి అర్థశాస్త్రంలో మామూలుగా సూక్ష్మ అర్థశాస్త్రం కూడా డిమాండు, సప్లై, ప్రైజు, సో ఇలాంటి వాటి గురించి చెప్పినా కూడా మ్యాక్రోలో మాత్రం స్పెషల్గా డిమాండు, ఎఫెక్టివ్ డిమాండు అండ్ ఆల్సో అగ్రిగేట్ సప్లై, ఇట్లా సో మొత్తానికి సంబంధించిన అంశాలని డిమాండ్ ప్రాధాన్యత అంశంగా జేఎం కీన్స్ తీసుకోవడం జరిగింది మ్యాక్రో ఎకనామిక్. సో అందుకే అతన్ని అంటే డిమాండ్లో వచ్చిన మార్పుల ఆధారంగా ఆదాయంలో ఎలా మార్పు వస్తాయి, ఎంప్లాయ్మెంట్లో, ఉత్పత్తిలో, ఉద్యోగితలో సో ఎలా చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్కి కారణాలు ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పే సిద్ధాంతం కాబట్టి ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఇంట్రడక్షన్లోకి వస్తే. సో మరి స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన డెఫినేషన్, నిర్వచనం. సో ఈ డెఫినేషన్కు చాలామంది ఆర్థికవేత్తలు చాలా రకాలుగా చెప్పినప్పటికీ కామన్గా మనకి స్థూల అర్థశాస్త్రం అనగా మ్యాక్రో ఎకనామిక్స్ మీన్స్ మొత్తం ఉత్పత్తి మరియు ఉద్యోగిత మరియు ఆదాయాల అధ్యయనం అంటే ఇక్కడ టోటల్ ప్రొడక్షన్, టోటల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్, సో వీటికి సంబంధించిన అధ్యయనాన్ని మనం మ్యాక్రో ఎకనామిక్స్గా నిర్వచించడం జరిగింది. స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థ సమగ్ర స్వరూపం, టోటల్ అగ్రిగేట్ అగ్రిగేట్ ఎకానమీ, టోటల్ ఎకానమీకి సంబంధించి స్థూల అర్థశాస్త్రం అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర స్వరూపం, దాని యొక్క మొత్తం నేచర్ మొత్తం అక్కడ దాంట్లో స్థూల అర్థశాస్త్రంలో ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ ఉత్పత్తి, ఉద్యోగిత అండ్ ఆల్సో ఇన్కమ్. సో వీటన్నింటి సమగ్ర స్వరూపాన్ని చెప్పేదాన్నే మనకి ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్గా చెప్పడం జరిగింది. ఇది మనకు మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించిన డెఫినేషన్. సో దాంట్లో ఇంకొక వేరు ఆర్థికవేత్తలు వేరు రకాలుగా చెప్పడం జరిగింది. దాంట్లో ఒక ఆర్థికవేత్త అయిన కేఈ బౌలింగ్ ప్రకారం, అకార్డింగ్ టు కేఈ బౌలింగ్, మొత్తం ఆర్థిక పరిమాణాన్ని, దాని స్వభావాన్ని, వీటి మధ్య గల సంబంధాన్ని, వాటి ప్రవర్తనని అధ్యయనం చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆర్థిక పరిమాణాన్ని, దాని స్వభావాన్ని, మరి వాటి మధ్య గల రిలేషన్, వాటి ప్రవర్తన, బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటన్నింటి గురించి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక పరిమాణం అంటే ఏంటి, అక్కడ ఉత్పత్తి, ఉద్యోగిత, ఇన్కము, ఇన్వెస్ట్మెంటు, సో అన్నిటికి సంబంధించిన పరిమాణాన్ని, సో ఇక్కడ కేఈ బౌలింగ్ ప్రకారం మొత్తం ఆర్థిక పరిమాణాన్ని, దాని యొక్క స్వభావాన్ని మరియు వీటి మధ్య గల సంబంధాన్ని, వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. కాబట్టి సో ఇది స్థూల అర్థశాస్త్రంగా పేర్కొనడం జరుగుతుంది. అంటే మొత్తం ఆర్థిక పరిమాణాన్ని, దాని స్వభావాన్ని అధ్యయనం చేస్తుంది కేఈ బౌలింగ్ ప్రకారం. అదేవిధంగా షాపిరో ప్రకారం జాతీయోత్పత్తి వృద్ధిని నిర్ణయించే కారకాల విశ్లేషణ, ఆర్థిక సమస్యల పరిష్కారం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం. అంటే ఇక్కడ షాపిరో ప్రకారం ఏంటి అంటే జాతీయ ఉత్పత్తి ఎంత,
వృద్ధి ఎంత, వాటిని నిర్ణయించే కారకాలు ఏంటివి, వాటిలో ఏ ఏ సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం ఎలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసిండు స్థూల అర్థశాస్త్రాన్ని షాపిరో అనే ఒక ఫేమస్ ఎకనామిస్ట్. ఇక్కడ సమస్యలలో ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మీద ఫోకస్ చేసిండు. అంటే సమస్యలు, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, వాటికి సంబంధించి నేషనల్ ఇన్కమ్ అండ్ గ్రోత్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్, దానికి సంబంధించిన డెఫినేషన్ షాపిరో ఇచ్చిండు. సో ఇది మనకి స్థూల అర్థశాస్త్రము, వాటి యొక్క నిర్వచనాలు ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ మనకి స్థూల అర్థశాస్త్రము స్వభావం అండ్ పరిధి, నేచర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ స్కోప్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇక్కడ మనకి స్వభావం పరిధిలోకి వస్తే మనకి నిరుద్యోగ సమస్య, ఆర్థికపరమైన ఒడిదొడుకులు, ద్రవ్యోల్బణము, అంతర్జాతీయ వ్యాపారము, ఆర్థికాభివృద్ధి మొదలగు స్థూల ఆర్థిక సమస్యల పరిష్కారమే మెయిన్గా అర్థశాస్త్రం యొక్క స్వభావం పరిధి కిందికి వచ్చే ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అర్థశాస్త్రంలో ఏమేమి సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఏమేం చేస్తుంది స్థూల అర్థశాస్త్రం అనేది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపించిన అంశాలు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ అంశాల మీద స్థూల ఆర్థిక సమస్యలు, పరిష్కారాలు. అంటే ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్, వీటికి సంబంధించి స్థూల అర్థశాస్త్రంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్య, ఆర్థికపరమైన ఒడిదొడుకులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ వ్యాపారం, ఆర్థికాభివృద్ధి, ఇవన్నింటి దేని పరిధి కిందికి వస్తాయి అంటే స్థూల అర్థశాస్త్రం కిందికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి స్థూల అర్థశాస్త్ర స్వభావంలో నిరుద్యోగ సమస్య, ఇవన్నీ మనకి స్థూల అర్థశాస్త్ర పరిధిలో ఉంటాయి. అదేవిధంగా దాని పరిధిని మనం ఒక ఫ్లో చార్ట్లో చూసినట్టయితే స్థూల అర్థశాస్త్రము మ్యాక్రో ఎకనామిక్స్, స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్కి వస్తే ఒక ఫ్లో చార్ట్లో చూసినట్టయితే మనకి 5 అంశాలు మనకి కనపడుతున్నాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆదాయము మరియు ఉద్యోగిత, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఇది మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఇన్కమ్ని అండ్ ఎంప్లాయ్మెంట్ సిద్ధాంతాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి దీని స్కోప్లో వచ్చే ఒక అంశం. సో నెక్స్ట్ వన్ సాధారణ ధరల స్థాయి మరియు ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు. సాధారణ ధరల స్థాయి అంటే ఒక మొత్తం టోటల్ త్రూఅవుట్ ఇండియా అనుకోవచ్చు, ఇంకేదైనా కంట్రీస్లో మొత్తం సంస్థల యొక్క వస్తువుల యొక్క ధరల స్థాయిని సాధారణ ధరల స్థాయి అంటాం. ఒక్కొక్క ఇండివిజువల్ సంస్థ ధరల స్థాయిని ఎక్స్ప్లెయిన్ చేసేది మైక్రో అయితే, టోటల్ సంస్థల యొక్క ధరల స్థాయిని అధ్యయనం చేసేది మ్యాక్రో. దాన్ని జనరల్ ప్రైస్ లెవెల్స్ అంటాం, సాధారణ ధరల స్థాయి అంటాం. అదేవిధంగా ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు, ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు, అంటే థీరీస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్, అది కూడా స్థూల అర్థశాస్త్ర పరిధి కిందికి వచ్చే మరొక అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఆర్థికాభివృద్ధి, థర్డ్ వన్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాలు. అంటే డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క రకమైన సిద్ధాంతాలని చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతాలు మళ్ళీ వేరు టాపిక్లలో స్థూల అర్థశాస్త్రం కిందికి వచ్చే అంశాల కింద చెప్పుకోవచ్చు ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాలు కూడా. నెక్స్ట్ అంటే డెవలప్మెంట్, థీరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ అంటాం ఇక్కడ. ఇది కూడా స్థూల అర్థశాస్త్ర పరిధిలోని మరొకమైన అంశం. నెక్స్ట్ వ్యాపార చక్రాల సిద్ధాంతాలు. వ్యాపార చక్రాలు అంటే ఇక్కడ ట్రేడ్ సైకిల్స్, బిజినెస్ సైకిల్స్, ఇవి కూడా ఈ సిద్ధాంతాలు కూడా వేరు ఆర్థికవేత్తలు వాటిలోని దశలు వాటిని కూడా స్థూల అర్థశాస్త్ర పరిధి కిందికి వచ్చే మరొకమైన అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్థూల ఆదాయ పంపిణీ సిద్ధాంతం. స్థూల ఆదాయ పంపిణీ సిద్ధాంతం అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలు, వాటి యొక్క ధరలు, వాటిని ఎలా డిసైడ్ చేయాలి, వీటన్నింటికి సంబంధించిన స్థూల ఆదాయ పంపిణీ సిద్ధాంతం, మ్యాక్రో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ థియరీస్. సో ఇది కూడా స్థూల అర్థశాస్త్ర పరిధి కిందకి వచ్చే అంశాలు. మనకి ఇక్కడ ఫ్లో చార్ట్లో ఇది చూపించడం జరిగింది. మరి ఒక్కొక్క దానికి వివరంగా వెళ్తే మనం
ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అనేది ముఖ్యంగా ఏ ఏ అంశాల మీద ఫోకస్ చేస్తుంది అంటే, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనేది ఆదాయం, ఉద్యోగిత, ఆదాయాన్ని పెరిగినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు సో సమిష్టి డిమాండు, అదేవిధంగా సమిష్టి సప్లై, ఈ రెండు కలిసి సార్థక డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్, అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఆల్సో అగ్రిగేట్ సప్లై కలిసి ఎఫెక్టివ్ డిమాండ్ ఏ విధంగా ఉద్యోగితను డిసైడ్ చేస్తుంది, ఈ విధంగా వీటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సిద్ధాంతము ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. సో ఇది ఫస్ట్ వన్, స్థూల అర్థశాస్త్ర పరిధి కిందికి వచ్చే ఒక అంశం. నెక్స్ట్ వన్ ద్రవ్యోల్బణ సిద్ధాంతం, థీరీస్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ థీరీస్ అంట. సో ఇక్కడ మనకి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఇక్కడ సాధారణ ధరల స్థాయిలో వచ్చే నిరంతర పెరుగుదల, కంటిన్యూస్లీ ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజింగ్. సో ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ధరలు విపరీతంగా పెరుగుతూ పోతే, కంటిన్యూస్గా పెరిగితే దాన్నే ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్ అంటాం. సో అదేవిధంగా ధరల స్థాయి పడిపోతే, అసలు ఉండవలసిన ధరల స్థాయి కంటే తక్కువగా ఉండి అసలు ఏమీ ఉత్పత్తిలో ఏమీ లాభాలు లేకుండా ఉండే పొజిషన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఉండవలసిన స్థాయి కంటే తక్కువగా ఉంటే ప్రతి ద్రవ్యోల్బణం. ధరలు విపరీతంగా పడిపోతాయి. సో ధరలు పెరిగినా కష్టంగానే ఉంటుంది, ధరలు తగ్గిన ఆర్థిక అభివృద్ధికి ఒక ఆటంకంగా మారుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణ సమస్యలు, ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు అనేవి ద్రవ్యోల్బణము అండ్ ఆల్సో ప్రతి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ రెండూ కూడా ప్రాబ్లమ్సే. సో వీటికి సంబంధించిన సమస్యలు, వాటి సొల్యూషన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాన్ని మ్యాక్రోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది దాని పరిధి కిందికి వచ్చే మరొక అంశం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు, గ్రోత్ థియరీస్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వాటిని నిర్ణయించే సిద్ధాంతాలు, ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క రకంగా సిద్ధాంతాలు డీప్గా చాప్టర్లలో చెప్పుకుంటాం. సో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, మరి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి అంటే, ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ, అంటే ఇక్కడ నికర విలువ, అంటే వస్తువులు సేవలు మాత్రమే తీసుకుంటాం ఇక్కడ ఆర్థిక వృద్ధిలో. మరి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే, వస్తు సేవల ఉత్పత్తితో పాటు సాంఘిక ఆర్థిక వ్యవస్థాపూర్వకమైన టోటల్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధిలో వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి ఇది ఒక షార్ట్ టర్మ్ సంబంధించిన ఆర్థిక అభివృద్ధి ఒక లాంగ్ టర్మ్, అంటే దీర్ఘకాలిక ప్రక్రియ, ఇది స్వల్పకాలిక ప్రక్రియ. ఇది గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఆర్థిక వృద్ధి, వస్తు సేవల ఉత్పత్తి అనేది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆర్థిక అభివృద్ధి అనేది మాత్రం కంపల్సరీ దీర్ఘకాలిక ప్రక్రియ. కాబట్టి ప్రభుత్వ జోక్యంతో దేశం యొక్క అభివృద్ధి నిర్ణయం అవుతుంది. వాటికి సంబంధించిన సిద్ధాంతాలను కూడా వివరించేటప్పుడు స్థూల అర్థశాస్త్రమే మనకి ఒక దిక్సూచి లాగా ఉంటుంది. స్థూల అర్థశాస్త్రంలోని ఒక అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యాపార చక్రాల సిద్ధాంతాలు, ట్రేడ్ సైకిల్స్. వ్యాపార చక్రాల సిద్ధాంతాలు కూడా, అంటే వ్యాపార చక్రాలు అంటే ఏంటి అంటే, వ్యాపారం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో అప్పుడప్పుడు వచ్చే మాంద్యము, తర్వాత భూమి పీరియడు, అంటే సౌభాగ్య దశ, తిరోగమనము, పురోగమనం, అలా వివిధ దశలు ఉంటాయి వ్యాపార చక్రాలు. అంటే ఒక్కోసారి మంచి పొజిషన్ ఉంటుంది, దాన్ని సౌభాగ్య దశ అంటాం, భూమి పీరియడ్ అంటాం. అదేవిధంగా మళ్ళీ ఆ భూమి పీరియడ్ నుంచి ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో వచ్చే ఫ్లక్చువేషన్స్ అంటాం. పెట్టుబడిదారే ఆర్థిక వ్యవస్థలో కంపల్సరీ వ్యాపార చక్రాలు అనేవి మ్యాక్రో అనాలిసిస్లో మనకి, మైక్రో అనాలిసిస్లో ఉత్పత్తి, సంస్థలు, వనరుల కేటాయింపు, ప్రయోజనం అంటే ఇలాంటి ఎక్సెట్రా వీటి గురించి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, అనాలిసిస్ చేస్తుందో మైక్రోలో, అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఉత్పత్తి, సంస్థలు, వస్తువుల యొక్క ఉత్పత్తి, ఏ సంస్థల యొక్క ఉత్పత్తి ఎంత ఉంది, ఆ వనరుల కేటాయింపు ఎలా ఉంది, ప్రయోజనం ఎలా ఉంది, అదేవిధంగా మ్యాక్రో అనాలిసిస్లో స్థూల అర్థశాస్త్రంలో జాతీయ ఆదాయము, సాధారణ ధరల స్థాయి, వనరుల ఉపయోగిత, అంటే నేషనల్ ఇన్కమ్, ప్రైస్ లెవెల్స్, జనరల్ ప్రైస్ లెవెల్స్ అండ్ రిసోర్సెస్, యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే జాతీయ ఆదాయం, సాధారణ ధరల స్థాయి, వనరుల ఉపయోగితను, వాటిని గురించి స్థూల అర్థశాస్త్రం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తుల సంస్థలు, ఒక వ్యక్తి యొక్క ఉత్పత్తి ఇక్కడైతే, ఇక్కడ టోటల్ నేషనల్ ఇన్కమ్, ఇక్కడ స్థూల అర్థశాస్త్రం మ్యాక్రో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ విధంగా, అంటే సూక్ష్మకి స్థూలకి చిన్న చిన్న డిఫరెన్స్. అదేవిధంగా సూక్ష్మ అనేది, మైక్రో అనేది ఒక వస్తువు ధర,
ఒక వస్తువు ధర అంటే ఇక్కడ మనకి చెప్పుకోవచ్చు ఇండివిజువల్గా ఒక్కొక్క వస్తువు యొక్క ధర అంటే ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు కావచ్చు, లేదంటే పూరక వస్తువులు అంటే సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ సంబంధించిన ఒక్కొక్క వస్తువు యొక్క ప్రైస్ ఎలా డిసైడ్ అవుతాయి మైక్రోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మైక్రో అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఇండివిజువల్ ప్రైస్. సో అందులో ఇండివిజువల్ ప్రైస్లలో డిఫరెంట్ వస్తువులు ఉండొచ్చు. అవి ప్రత్యామ్నాయ వస్తువులు కావచ్చు, లేదంటే పూరక వస్తువులు కావచ్చు. అంటే కాంప్లిమెంటరీస్ ఆర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ కాంప్లిమెంటరీస్. ఏదైనా సూక్ష్మ అర్థశాస్త్రం అనాలిసిస్ కిందకి వచ్చే ఒక అంశం. అదేవిధంగా స్థూల అర్థశాస్త్రం దీంతో కంపేర్ చేసుకుంటే మ్యాక్రోలో సాధారణ ధరలు వస్తాయి. అంటే టోటల్గా అన్ని వస్తువులు మొత్తం సొసైటీలోని టోటల్ కమోడిటీకి సంబంధించిన జనరల్ ప్రైస్ లెవెల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది మ్యాక్రో. అంటే ఇక్కడ సూక్ష్మ ఒక్కటైతే స్థూల మొత్తం టోటల్ ప్రైస్ లెవెల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా సూక్ష్మకి స్థూలకి స్మాల్ డిఫరెన్స్ ఉన్నా కూడా కొద్ది డిఫరెన్సెస్ పోలికలు భేదాలు ఉన్నా కూడా టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఈ రెండు కూడా పరస్పరం ఆధారపడి పరస్పర పూరకాలుగా మాత్రమే పనిచేస్తాయి. పూరకాలు మీన్ కాంప్లిమెంటరీస్. టోటల్ అంటే బోత్ మైక్రో అండ్ మ్యాక్రో ఆర్ ఆల్ పూరకాలుగా మాత్రమే పనిచేస్తాయి. కాంప్లిమెంటరీస్గా అంటే ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. అంటే నువ్వు నేను అనుకునే విధంగా మైక్రో అండ్ మ్యాక్రో అనేది రెండు పరస్పర పూరకాలుగా ఉంటాయి. ఈ రెండు ఒకటి లేకుంటే ఒకటి ఉండదు. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రతి వ్యక్తి యొక్క ఇన్కమ్ని మనం టోటల్ చేస్తేనే అక్కడ నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే స్థూల అనేది మ్యాక్రో ఇన్ఫర్మేషన్ రావాలి అంటే మైక్రో నుంచి మాత్రమే వస్తుంది. అదేవిధంగా జనరల్ ప్రైస్ లెవెల్స్ రావాలంటే ఇండివిజువల్ ప్రైస్ ఉంటేనే జనరల్ ప్రైస్ లెవెల్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా అందుకే మనం ఇక్కడ రెండు పరస్పరం ఆధారపడి పరస్పర పూరకాలుగా ఉంటాయి. బోత్ ఆర్ కాంప్లిమెంటరీస్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాణానికి ఒక బొమ్మ బొరుసు, కాయిన్కి బొమ్మ బొరుసు టూ సైడ్స్ ఎలా ఇంపార్టెన్సో, టూ సైడ్స్ ఉంటేనే ఆ నాణ్యం ఎలా వాల్యూ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మనకి నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ఆ రెండు అనేది పరస్పర ఆధారితంగా ఉంటాయని ఆచార్య అట్లీ అనే ఒక ఆర్థికవేత్త ఇక్కడ తను వాస్తవంగా చెప్పాలంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్యన విభజన రేఖ నామమాత్రం మాత్రమే. రెండింటి అధ్యయనం గురించి ఆర్థిక వ్యవస్థ సమగ్ర విశ్లేషణకి ఈ రెండింటి అధ్యయనం అవసరము అని చెప్పిండు. ఏది మైక్రో అండ్ మ్యాక్రో. సో ఒకవైపు వ్యక్తి ప్రవర్తన, అదేవిధంగా ఉత్పత్తి, అదేవిధంగా ఆదాయము, ధరలను పరిశీలిస్తూ మరొక వైపు వాటిని మొత్తాలుగా సగటులుగా యావరేజ్లుగా తీసుకుని స్థూల ఆర్థిక చలాంకాల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే రెండింటి అధ్యయనాన్నే ఆచార్య అట్లీ వాటి యొక్క బోత్ సైడ్స్ ఇంపార్టెన్స్ అని చెప్పిండు. సో ఆచార్య అట్లీ అంటే ఒకటి లేకుండా ఇంకొకటి లేదు, ఒకటి లేకుండా ఇంకొకటి పని చేయదు, ఆ రెండు ఇంటర్డిపెండెన్స్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది మనకి మ్యాక్రో, దానికి మైక్రో వాటికి సంబంధించిన డిఫరెన్సియేషన్. అదేవిధంగా మనం ఇప్పుడు మైక్రోకి సంబంధించి ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్లోకి వెళ్తే మనం దాంట్లో ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర స్వరూపాన్ని వివరిస్తుంది. ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర స్వరూపం టోటల్ దాని యొక్క అంటే ఎకనామిక్స్లో అర్థశాస్త్రానికి సంబంధించిన సమస్యలు ఏంటి, వాటి యొక్క సొల్యూషన్స్ ఏంటి, ఎలా డిసైడ్ అవుతాయి, అర్థశాస్త్రంలో ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఉద్యోగిత ఏంటి, ఇవన్నింటి గురించి అధ్యయనం చేసేదాన్ని ఇక్కడ మనకి ఇది స్థూల అర్థశాస్త్రమే మనకి అధ్యయనం చేస్తుంది. కాబట్టి దీని ఇంపార్టెన్స్ మనకి టోటల్ ఎకానమీ మీద ఉంటుంది. టోటల్ ఎకానమీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఉత్పత్తి, ఉద్యోగిత, వినియోగము, అంటే పొదుపు, పెట్టుబడి, జాతీయ ఆదాయము, అదేవిధంగా సాధారణ ధరల స్థాయి. అంటే టోటల్ ఎకానమీలో ఉండే సమగ్ర స్వరూపం మొత్తం అగ్రిగేట్ అంటే మొత్తము యావరేజ్గా ఏమేమి అంశాలను తీసుకుంటుంది ఇది అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ కన్జంప్షన్, టోటల్ సేవింగ్స్, టోటల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ నేషనల్ ఇన్కమ్,
టోటల్ ప్రైజ్ లెవెల్స్, జనరల్ ప్రైజ్ లెవెల్స్, వీటన్నింటి సమగ్ర స్వరూపం వివరిస్తుంది. కాబట్టి స్థూల అర్థశాస్త్రం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అని చెప్పడంలో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆదాయము మరియు ఉద్యోగితా స్థాయి. ఆదాయము మరియు ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగితా స్థాయిని ఆదాయాలు నిర్ణయించడంలో ముఖ్యంగా స్థూల అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. అంటే ఇన్కమ్ లెవెల్స్ కానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ కానీ దేని ఆధారంగా మనం చెప్పగలుగుతాము అంటే స్థూల అర్థశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మనం చెప్పగలుగుతాం. దీని యొక్క పాత్ర ఉంది. సో నెక్స్ట్ జనరల్ ప్రైజ్ లెవెల్స్ మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అసలు టోటల్ ఆర్థిక వ్యవస్థలో ఉండే వస్తువులు ఎన్ని, వాటి యొక్క యావరేజ్ ప్రైజ్ లెవెల్స్ ఎంత, వాటికి సంబంధించి నిర్ణయించే అంశాలు ఏంటి, ఎలా డిసైడ్ అవుతుంది జనరల్ ప్రైజ్ లెవెల్, స్థూల ఆర్థిక విశ్లేషణలో వాటికి సంబంధించిన అంశం ఎంతైనా అంటే ధరల స్థాయి, వాటిని నిర్ణయించే అంశాలు, డిసైడింగ్ ఫ్యాక్టర్స్, జనరల్ ప్రైజ్ లెవెల్స్ అండ్ ఆల్సో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ని కూడా స్థూల అర్థశాస్త్రమే ఇంపార్టెన్స్. సో ఇది ఒక అంశం. నెక్స్ట్ ఆర్థికాభివృద్ధిని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ స్థూల అర్థశాస్త్రం దీర్ఘకాలంలో సుస్థిరతతో సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించడానికి ఆర్థిక విధానాలు తెలియజేస్తుంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అని చెప్పేది కూడా మ్యాక్రో ఎకనామిక్సే. అంటే ఆర్థికాభివృద్ధి లాంగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. ఒక కంట్రీలో గ్రోత్ అనేది షార్ట్ ప్రాసెస్, డెవలప్మెంట్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్. కాబట్టి ఈ లాంగ్ ప్రాసెస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరత, కొనసాగించదగిన వృద్ధి ఎలా సాధించాలి, దానికి సంబంధించి ఏం చేయాలి, ఎలాంటి మెలకువలు పాటించాలని చెప్పేది కూడా స్థూల అర్థశాస్త్రం మ్యాక్రో ఎకనామిక్స్తోనే సాధ్యము. సో దాని యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే వ్యాపార చక్రాలు అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇది వ్యాపార చక్రాలలో ఆర్థిక మాంద్యము, లేదంటే ద్రవ్యోల్బణము, లేదంటే ప్రతిద్రవ్యోల్బణము, ఇలా అంటే ఒక్కొక్కసారి బూమ్ పీరియడు, డిప్రెషను, తిరోగమనము, పురోగమనము, ద్రవ్యోల్బణము, ఇవన్నీ అంటే ఇన్ఫ్లేషన్, డిప్రెషన్, డీప్లేషన్ అలాంటి సమస్యలు, అలా వాటికి సంబంధించిన సొల్యూషన్స్ స్థూల అర్థశాస్త్రం మీదనే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వాటి ప్రాధాన్యత, స్థూల అర్థశాస్త్రం యొక్క ఇంపార్టెన్సు ఎకానమీలో ఎంతో ఉంది. వ్యాపార చక్రాలను కూడా అధ్యయనం చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారం, ఇంటర్నేషనల్ ట్రేడ్ మన దగ్గర విదేశీ చెల్లింపులు అంటే BOT బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ చేసేటప్పుడు దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు, కండిషన్స్ ఉండాలి, ఎలాంటి టారిఫ్స్ వేయాలి, ఎలాంటి ట్యాక్సెస్ వేయాలి అని చెప్పేది కూడా స్థూల అర్థశాస్త్రం. అంటే మన దేశ భద్రత దృష్ట్యా అంతర్జాతీయ వ్యాపారం, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఏ మెలకువలు పాటించాలి, ఎలా చేయాలి, విదేశీ చెల్లింపులు ఎలా ఉండాలి, మారకపు రేట్ ఎలా ఉండాలి, సో ఎక్స్చేంజ్ రేట్ అంటాం. సో అది వాటికి సంబంధించిన అన్ని నియమ నిబంధనలు రూపొందించేది మ్యాక్రో ఎకనామిక్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జాతీయ ఆదాయ అవగాహన అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనము ప్రతి ఇయర్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాంట్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో మనకి పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయము, సో దానికి సంబంధించి వ్యక్తి ఆదాయము, అలా ఒక్కొక్కటి చెప్పుకునేటప్పుడు మనం తలసరి ఆదాయం తెలుస్తుంది. తలసరి ఆదాయం అంటే దేశంలోని ప్రతి వ్యక్తి ఇండివిజువల్ ఇన్కమ్ అంటాం. జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఆ తలసరి ఆదాయం దేనికి సంకేతంగా సూచిస్తుంది అంటే మనకి ప్రజల యొక్క జీవన ప్రమాణం ఎలా ఉంది, ఒక వ్యక్తి ఎంత సంపాదించగలుగుతుండు, తను ఎలా బతకగలుగుతుండు అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో ఆ విధంగా మనకి జాతీయ ఆదాయం అనేది లెక్కించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయి తెలుస్తుంది. అదేవిధంగా తలసరి ఆదాయం ద్వారా జీవన ప్రమాణ స్థాయి తెలుస్తుంది. అది స్థూల అర్థశాస్త్రంలో మాత్రమే మనకి అర్థమవుతుంది, అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్లో దాని పాత్ర. నెక్స్ట్ నిరుద్యోగిత నివారణ అంటే ఇక్కడ అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎంత శాతం ఉంది, ఏ రకమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. దాంట్లో మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత,
సాధారణ నిరుద్యోగిత, స్వల్పకాలిక నిరుద్యోగిత, అట్లా చాలా చాలా నిరుద్యోగితలు ఉంటాయి. మన ఇండియాలో ఎక్కువగా కనిపించేది ఎక్కువగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత. మన వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మన దగ్గర ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంటుంది. మరి అదే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, బ్రిటన్ లాంటి కంట్రీస్లో చక్రీయ నిరుద్యోగిత ఉంటుంది. సో మన దగ్గర ఉండే నిరుద్యోగిత సాధారణ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న. సో ఆ నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఆ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా తగ్గించాలి, అలా దానికి సంబంధించినంత ఎక్స్ప్లెనేషన్ అంతా మనకి మ్యాక్రోలోనే ఉంటుంది. సో దీనికి మ్యాక్రోకి సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ ద్రవ్య కోశపరమైన విధానాలు. ద్రవ్య కోశపరమైన విధానాలు అంటే ఇక్కడ మనకి స్థూల ఆర్థిక అంశాలలో అంటే మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీస్ అంటాం. మానిటరీ పాలసీస్ ద్రవ్యాన్ని ఎలా ముద్రించాలి, దాని ట్యాక్సెస్ రూపంలో ఎలా వసూలు చేయాలి, అదేవిధంగా కోశ విధానాలలో పన్నులు, వాటి విధింపు, ఇవన్నీ అంటే ద్రవ్యపరమైన మానిటరీ పాలసీస్ అండ్ ఫిస్కల్ పాలసీస్ అన్నీ కూడా మ్యాక్రోలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ మ్యాక్రోలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ ఎకానమీకి సంబంధించిన ప్రతిదీ కూడా అంటే మనం భారతదేశం ఒక రకంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏ లెవెల్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది, మనం ఏ లెవెల్లో పోటీ పడితే మనం ఇంకా డెవలప్ కాగలుగుతాము. సో ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులలో మన భారతదేశము ప్రపంచ దేశాలకి మెడిసిన్ని కూడా సప్లై చేసే స్థాయికి ఎదిగింది అంటే దానికి మనం మన డెవలప్మెంట్ అనేది ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇది అంటే ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా ముందు అభివృద్ధి సాధించాలి అని చెప్పేది మొత్తం మనం మ్యాక్రోలోనే అంటే ప్రాబ్లమ్స్, సాల్వేషన్స్ ప్రతిదీ కూడా మనం స్థూల అర్థశాస్త్ర అంశాల కిందకే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకి స్థూల అర్థశాస్త్రంకి సంబంధించి స్థూల అర్థశాస్త్రము, వాటికి సంబంధించిన ఇంట్రడక్షను, అదేవిధంగా నిర్వచనము, డెఫినేషన్ అండ్ ఆల్సో స్కోప్ అండ్ నేచర్ అండ్ డిఫరెన్సెస్ అండ్ ఆల్సో ఇంపార్టెన్స్. సో మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించి స్థూల అర్థశాస్త్రము, వాటికి సంబంధించిన చాలా ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిమితులను కూడా మనం అంటే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటంటే వైయక్తిక యూనిట్ల శ్రేయస్సును విస్మరించింది. శ్రేయస్సు అంటే ఇక్కడ ఇండివిజువల్ అనేవి మనకి మైక్రోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, కానీ మ్యాక్రోలో స్థూల అర్థశాస్త్రంలో వైయక్తిక యూనిట్ల యొక్క శ్రేయస్సు వాటి యొక్క వెల్ఫేర్ని విస్మరించింది అనే ఒక విమర్శ కూడా ఉంది దీని లిమిటేషన్స్లో. నెక్స్ట్ ఆర్థిక చలాంకాల మొత్తాలు సజాతీయాలు కావు అంటే ఇక్కడ ఆర్థిక చలాంకాలు అవన్నీ సజాతీయాలు కావనే ఒక అంశం మొత్తం చలాంకాలకు సంబంధించి. నెక్స్ట్ గణాంక భావనాపరమైన సమస్యలు కొన్ని ఉన్నాయని, అట్లా కొన్ని స్థూల అర్థశాస్త్రంలో కొన్ని లిమిటేషన్స్ మనం చెప్పుకుంటాము. సో మనకి స్థూల అర్థశాస్త్రం పరిధిలో కొన్ని అంశాలని, అదేవిధంగా స్థూలకు సంబంధించి ఇది సూక్ష్మ అర్థశాస్త్రము, దానికి సంబంధించిన పరిధి, దానికి సంబంధించిన ప్రాముఖ్యత, స్వల్ప తేడాలు, సూక్ష్మ స్థూల దేని ఇంపార్టెన్స్ ఎంత ఉంది, దానికి సంబంధించి కొన్ని పరిమితులు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరణ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.